ఉపవాసము 40 రోజులు కంటిన్యూస్గా రాత్రి పనులు చేసిన వారిలో మొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరట? ఎవరు చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువు మొదటి వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4:1-2 చూడండి. 40 దినాలు ఉపవాసాలు చేశారు. లూకా సువార్త 4:1-2 మీరు చూస్తే ఆయన 40 దినాలు ఉపవాసం చేశాడు. ఈ 40 దినాలు ఎందుకు చేశాడు? ఉపవాసం చేయటం అనే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఉంటుందా ఉండదు? ఏదో ఒక కారణం ఉంటుంది. ఉపవాసం చాలా మంది చేస్తారు, కారణం లేకుండా ఎవరు చేయరు. యేసు ప్రభువు చేసింది ఏంటి? ఎందుకు చేశాడంటే తను ఈ భూమి మీద తండ్రి అప్పగించిన పనిని పరిపూర్ణంగా ముగించే నిమిత్తము తన ద్వారా అనేకమైన కార్యాలు పరిచర్య ఈ భూమి మీద ఆయన తండ్రి యొక్క నామమును విస్తరించుటకు, ఆయన సువార్త ప్రకటించుటకు ఆయన భారముతో 40 దినాలు ఉపవాసం ఉండి తండ్రి దగ్గర బలమైన అభిషేకాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. ఆసమాసానికి పని కాదు. ఉపవాసం లేకపోతే నీకు అభిషేకం ఉండదు, నీ మీద పని చేయి. ఉపవాసం లేకపోతే అభిషేకం పని మీద అభిషేకం లేకపోతే వంటివాడు నీ వల్ల ఏ కార్యం కూడా జరగదు. అందుకనే 40 దినాలు ఉపవాసం ఉండి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు కలిగినప్పటికీ వాటన్నిటి నుంచి జయించుకొని రాత్రంతా తండ్రితో విజ్ఞాపన చేసి పగలు ఆయా ప్రాంతాల్లో అనేకమైన కార్యాలు, రోగుల్ని స్వస్థపరచడం, మరణించిన వారు లేవనెత్తడం, దురాత్మలు కలిగిన వారి నుంచి దురాత్మ నుంచి విడిపించడం, ఆ రోగ పీడత నుంచి విడుదల ఇవ్వడం, ఇలాంటి కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు ప్రభువు చేయటానికి గల కారణం ఏంటంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన, ఏకాంతముగా తండ్రితో విజ్ఞాపన. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణము మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని విధాలమైన ప్రయత్నాలు చేసినా, మనం ఎంతమందిని సమకూర్చి దాన్ని ఎలాగన్నా ఇక్కడితో అయిపోవడం ప్రయాసపడిన జరగదు. దీని అంతటికి కారణం ఏంటంటే జరగడానికి ఒకే ఒక మార్గం ఉపవాసం. ఉపవాసం కన్నీరు గార్చి ఇంక నువ్వు తప్ప ఇది ఎవరూ చేయలేరు. దావీదు గారు 16వ కీర్తన చదవండి. ఆయనట కొంతసేపు అలా అలా ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న రాజుల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొద్దాం అనుకున్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని దినాలు చక్కగా అలాగా వెళ్ళి వాళ్ళతో ఉండి వద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళా ఆ రాజ్యంలో ఉన్న తగులన్నీ, గొడవలన్నీ, అక్కడ ఉన్న తీర్మానాలన్నీ తీసుకొచ్చి ఈయన చక్రవర్తి కదా, ఈయన వెళ్ళేటప్పుడు నాకు సంతోషం. ఇంక మనకి ఏది వచ్చినా ఆయన ముందు పెట్టేవాడు. ఎక్కడున్నా ఆయనకి తప్పలేదు. వేరో దేశం వెళ్ళి వేరో రాజ్యంలో ఉండి అక్కడ కొన్ని దినాలు కొంత ఏదో చక్కగా గడపాలనుకున్నా తప్పలేదు. అందుకే 16వ కీర్తన అంటాడు, నీవే నా ప్రభుడు, నీకంటే నాకు క్షమాధానం ఏదియో. అదే తిరిగి 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 ఎక్కడికి వచ్చారట? ప్రభు పాదాలు. మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుడి దగ్గర ప్రయత్నించి దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడతాం. దేవుడి దగ్గర చదవడానికి ఇష్టపడతాం. అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం. మా ఫ్రెండ్ కూడా వస్తే అయిపోతుంది, లేదు మా పెదబాబు గారు వస్తే అయిపోతుంది, లేదు మా పెదనాన్న వస్తే అయిపోతుంది. వాళ్ళ మాటలు వింటారు, మాటలు తిరగలేదు, రకరకాల ఆలోచన చేస్తాం. కానీ నీకు చాలా దగ్గరలో ఉన్నట్టు మనిషి, నీకు చాలా అందుబాటులో ఉంటే మనిషి, నీలో ఉండడానికి ఇష్టపడుతున్న మనిషి, నీతో నడవడానికి ఇష్టపడుతున్న మనిషి, నీ అవసరాలు తీర్చడానికి ఇష్టపడుతున్న మనిషి ఆయనే నజరేయుడు యేసు. హల్లెలూయా. నీకు ఆయనకి ఎంతో దూరం లేదు, 12 అంగుళాల దూరం అంట. ఇక్కడికి ఎక్కడికంతా 12 అంగుళాలు. ఇక్కడ నువ్వు తలస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం. కనీసం 12 అంగుళాల దగ్గరలో ఉన్న వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోం, కానీ ఎక్కడో ఉన్న వారి కోసం మనం ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. గట్టు పరిస్థితులైనా సరే నువ్వు చేసే ఒక్క దినం ఉపవాసం ప్రార్థన, వారంలో ఒక్కరోజు ఇంకా అవలేదా? ఇంకొక 3 రోజు అవలేదా?
7 రోజులు చేయి. ఖచ్చితంగా దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరించి దాన్ని ఏం చేస్తాడంటే అడ్డుగా ఉన్నట్టు ఆ కోటలు లేదా ఆ దుర్గములు ఆ శత్రువు కాడి బుర్రగొట్టి నీకు కావలసిన ఫలాన్ని ఇచ్చేప్పుడు దేవుడి స్తోత్రం. ఒక గొప్ప జయ జీవితం ఇస్తాడు. శత్రువును అనగదొక్కేవాడు ఆయనే. ఎప్పుడు అనగదొక్కుతాడు? నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన అనగదొక్కుతాడు ఖచ్చితంగా. ఉపవాసం చేస్తే ఉపవాసం వల్ల జయించలేనిది ఏది లేదు. దేవుడి స్తోత్రం. ప్రార్థన వల్ల జయించలేని కొంతమంది ఉపవాసం ఉండి జయిస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఎంత విజయోత్సాహాన్ని ఇస్తుందంటే చాలా ఆశ్చర్యమైన రీతిలో మనం సంతోషం మనం పట్టజాలం. మనం అనుకున్నాం ఈ స్థలంలో ఉంటామని 40 రోజుల ఉపవాసంలో చివరి దినాన్న శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మాట్లాడాడు. అవునా? ప్రవచనం కదా నాకు గుర్తుంది. మాస్టర్ గారు చెప్పారు, ఏ ప్రవచనం అయితే వాగ్దానం చేశాడో అది తూచా తప్పకుండా ప్రభు చేశాడు కదా. ఇది నా ఒక్కడ ప్రార్థన కాదు, సంఘం అంతా అంగలార్చారు. 40 దినాలు ఖచ్చితంగా ఇదే కావాలని మీరు కోరుకున్నాను. రానిమైతే ఎక్కడెక్కడ చేద్దాం, ఎదుర్కొనేదాం కూర్చొని దేవుడికి స్తోత్రం. ఇంకా అర్థమవుతుంది. ఫలం అనేది ఎలా వస్తుందో చెప్తున్నాను. ఈరోజు నువ్వు 40 దినాలు గడిపితే ఏ గడిపిన ఏ క్షణము దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోకుండా తప్పకుండా నువ్వు దేనికోసమైతే ఉన్నావో తప్పకుండా ఈ 40 దినాల్లో అది నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మీయ కార్యాలు జరిగించుటకు ప్రభు అయిన తండ్రి దగ్గర నుంచి అక్కడ ఫలం పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అభిషేకం పొంది అందుకే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మోషే. దేవుడికి స్తోత్రం. మీరు చూడండి, నిర్గమకాండంలో మనం చూసినప్పుడు 34:28 వచనం మనం చూస్తే మోషే 40 దినాలు ఉపవాసం. ఈ 40 దినాలు ఎందుకున్నాడు, దేనికున్నాడంటే ఆయన దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ఎలా ఇశ్రాయేలు ప్రజలు కనుపరచాలి, ఇశ్రాయేలు ప్రజలు నన్ను మీ కొరకు పంపించాడని ఎలా నమ్మించాలంటే అక్కడ ఐగుప్తులో అనేకమైన కార్యాలు జరగాలి. దేవుడికి స్తోత్రం. జరగాలా లేదా? అనేకమైన అద్భుతాలు జరగాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ పితృల దేవుడు నన్ను పంపించాడంటే చాలు నువ్వు వెళ్ళే అన్నారు కదా. సర్లే నువ్వు వెళ్ళు అన్నారు. ఒకటే మాట. అందు నిమిత్తము మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవునితో ముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. 40 దినాలు ఆయనతో గడిపాడే. దేవుడికి స్తోత్రం. 40 దినాలు గడిపితే ఆయన ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఇచ్చారు. అదే వాళ్ళకి ద్వితీయోపదేశకాండం మనం చూస్తే ఇలా 9వ వచనంలో ప్లస్ 18వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. మోషే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చే నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి దేవుని విసర్జించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ రెఫీదీం ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి సీనాయి పర్వతం తీసుకురావడానికి మోసే పడ్డ ప్రయాసం అంతంత కాదు. 40 దినాలు ఉపవాసం మళ్ళీ అక్కడ చేశారు. మోసే 2 సార్లు చేశారు, ఒకసారి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయడానికి కారణాలు, రాము మాకు అక్కర్లేదన్న మోసేనే రాళ్ళతో కొట్టి సంపన్న ఆలోచన పుట్టినప్పుడు రెఫీదీం ప్రాంతంలో ఒక్కో ఉపవాసంతో దేవుడు సునాయాసంగా మోసే పక్షం వ్యాజ్యమాడి. దేవుడికి అంటే ఆలికి బాధకరం లేదు, మోసని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు అలా ఉండి నేను చేస్తాను. మనం మొరపెట్టడమే, మనం విజ్ఞాపన చేయడమే, మనం ప్రార్థించడమే, మనం అంగలార్చడమే. అక్కడ మీకు చూపిస్తారు చూడాలి ఆ మాట. హల్లెలూయా. మోషే ప్రార్థించాడు. ఇకపోతే ఏలియా 40 దినాలు చేశాడు. 40 దినాలు యూరోపు కొండ ఎక్కడానికి ఆ కొండల మీద ప్రయాణం చేస్తాడు. ఆయన ఏదో ఒక ఫలం పొందాలని కాదు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలని కాదు. ఇప్పుడు అక్కడ ఏలియా చేసిన ఉపవాసాలు 40 దినాలు ఏంటో తెలుసా? దేవుని కలుసుకోవాలి. అది అద్భుతమైన ఆ తీర్మానం. నేను దేవుని కలవాలి. యూరోపు కొండ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని చూసే వరకు, దేవునితో మాట్లాడే వరకు, దేవుని కలిసే వరకు తన ప్రయాణాన్ని
ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని ఆపలేదండి. దేనికోసం ఆయన లేడు, ఒక్కటే ఆయన గురి ఏంటంటే నేను దేవుని చూడాలి. మీకు అర్థమవుతుందా? దానికోసం 40 దినాలు ఉంటాడండి ఆయన. హల్లెలూయా. దానికోసం 40 దినాలు ఉన్నాడు. రెండో రాజు గ్రంథంలో మనం చూస్తే మనకు అర్థం 9:8. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడగలం అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఒక వ్యక్తి. అంటే దేనుకున్నాడు అంటే ఆయన ఆలోచన ఏంటంటే కేవలం ఆ మొదటి రాజులో చూసినప్పుడు కేవలం ఆయన అంటున్నాడు దేవుని కలుసుకునేందుకు మాత్రమే. హల్లెలూయా. మొదటి రాజు 9:8 రాయబడతాం. దేవుని స్తోత్రం. ఇకపోతే అపోస్తలుడు పౌలు గారు 40 దినాలు ఉపవాసాలు. పౌలు గారి ప్రయాసం అర్థం కాలేదు, పౌలు గారి ఆశ అర్థం కాలేదు. పౌలు గారు చేస్తున్న ప్రతి ప్రయాణంలో కూడా ఎంత ప్రాముఖ్యత అడుగులు ముందుకేశాడంటే మామూలుగా కాదండి. అపోస్తలుల కార్యాలు 27:33 మనం చూస్తే పౌలు గారు ఆత్మయాత్ర, ఆత్మీయ ప్రయాణం, ఉపవాసము, ఆయన ఇంకా ఉపవాసాలు చేశాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:5 మనం చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 కూడా మనం చూస్తాం. ప్రయాసంలోను, జాగారంలోను, శ్రమంలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, ఇరుకులోను, ఇవన్నీ ఈ 3 అధ్యాయాల్లో రాయబడుతుంది. చూడండి జాగ్రత్త. ప్రతి విషయం శ్రమ వచ్చిందని మానలేదు, కష్టం వచ్చిందని మానలేదు, బాధ కలిగిందని మానలేదు. తన ప్రయాసం ఎక్కడ వ్యర్థమైపోతుందోమో. ఇన్ని దినాల ఉపవాసం ఉన్నాను కదా పట్టుబట్టి, నా ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోతాను, నా తండ్రి అయిన దేవుడికి ఎక్కడ నేను దూరం అయిపోతాను, నా తండ్రి చిత్తాన్ని నేను ఎక్కడ నెరవేర్చకుండా వెళ్ళిపోతాను. ఒక పట్టుదల. ఈరోజు మనకి ఏమీ కాదు, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, నేను దేవుని బిడ్డను, అంతే అయిపోయింది. ఇవన్నీ నిజాలే, ఇంకేమీ లేదు. నేనే పర్వాలేదు. మరి నీ భర్త, మరి నీ పిల్లలు, మరి నీ తల్లిదండ్రులు, మరి నీ అత్తమామ, నీ చుట్టూ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు. మన మాత్రమే స్వర్గానికి వెళ్ళాలి, మన మాత్రమే పరలోకానికి వెళ్ళాలి. మనలో అందరూ నరకంలోకి వెళ్ళి అయ్యో అయ్యో బాబో అని కేకలేస్తుంటే నీకు సంతోషం, పరలోకంలోని ఆనందమా? మరి ఏంటి మనం చేస్తుంది? ఒక్కరోజు నీ కుటుంబీకుల కొరకు ఉపవాసం ఉండి, నా కుటుంబం నేను పొందుతున్న రక్షణ నా బిడ్డలు పొందాలి, నా కుటుంబం పొందాలి, నా తల్లిదండ్రులు పొందాలి, నా భర్త పొందాలి, నా భార్య పొందాలి. ఎందుకు ఉండలేకపోతున్నాం ఒకరోజు వారంలో? ఎందుకు? నా పిల్లలకు మారు మనసు లేదండి, నా పిల్లలు దేవుడి సన్నిధికి రావట్లేదు. తప్పు ఎవరిది? దేవుడిది కాదు, మనదే. రక్షణ పొందింది నీదే. నీకు లేదు భారం, నీకు లేదు విశ్వాసం, నీకు లేదు నమ్మకత్వం. ఎక్కడ వస్తాడు? వస్తారండి, వస్తారు. మన విశ్వాసము, ఆయన అంటాడు కదా, భర్త విశ్వాసాన్ని బట్టి భార్యకు మారు మనసట, భార్య విశ్వాసాన్ని బట్టి భర్తకు మారు మనసట, భార్య భర్తల విశ్వాసాన్ని బట్టి పిల్లలకి. మరి మనం ఏం చేస్తాం? మన మారు మనసు పిల్లలకి ఎంత మారు మనసు కలిగిస్తుంది? నా మారు మనసు నా భార్యకి ఎంతగా ఉపయోగపడుతుంది? భార్య మారు మనసు భర్తకి ఎంత ఉపయోగపడుతుంది? ఏ రోజున ఆలోచన చేస్తామా? ప్రారంభం నుంచి ఒకటో కీర్తన మొదలుకొని 150 కీర్తనలు చదివితే అబ్బా బైబిల్ అంతా నేనే చదివేశాను అనుకుంటున్నాను. ఒక్క ముక్క అర్థం కాదు, ఒక్క ముక్క అర్థం కాదు. ఒక దైవంతో నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళా. రోజు కలుస్తున్నాం, ఖాళీ ఉండకూడదు, ఏదో టైం ఏదో ప్రాబ్లం తెలియకూడదు, ఏదో టైంలో ప్రార్థన. వాక్యం సిద్ధపడతాడట, మంచిగా సిద్ధపడాలి, నేను సిద్ధపడతాను. ఎప్పటికీ ఉపవాస ప్రార్థన వాక్యం సిద్ధపడతావా? అదే ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక అంశం వస్తుంది, దానికోసం చెప్పమంటే ఏం చేస్తావు? ఇదే చెప్తావా? యుద్ధానికి యుద్ధోపకరణాలు ధరించుకొని ఉండమని పౌలు చెప్తాడు. ఏం చేయాలట? యుద్ధానికి ఏం చేయాలా? యుద్ధోపకరణాలు అంటే అన్ని విషయములు ఎందుకు కూడా నువ్వు వాక్యములు సిద్ధపడి ఉండాలి. అంతేగాని ఆదివారం ఆరాధనకు ఒక వాక్యమే సిద్ధపడితే అదే సమయంలో పుట్టినరోజు కుడిపోతుంది. నేను అదే కుదురుతుందా? మీకులాగా మాకు బొర్రలో ఉండవు. మరి బొర్రలో ఉండకపోతే ఏం చేస్తాం? రైతు కదా మనం ఉండాలి.
ప్రసంగి భక్తుడు జ్ఞానాన్ని సులభని చెప్తాడు. హృదయం అనే పలక మీద రాసుకోండి. అది తలకి మాలిగ్గా పెట్టుకుంటాడు. 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో చెప్తాడు. తలకి మాలికగా పెట్టుకున్నాడట. హృదయం అనే పలక మీద వాక్యమును, నాకు చాలా ఇష్టమైన వాక్యాలు భక్తుడు దావీదు కూడా 19లో కూడా చెప్తాడు. నీ వాక్యము నా హృదయంలో, నా అంతరంగంలో సత్యములు కోరుచును, నా అంతరంగంలో నీవే నివసిస్తున్నావు. ఎంత గొప్ప సంగతి! మనకి ఎందుకు రావండి ఆ మనసు? మనకి ఎందుకు రాదు ఆ తలంపు? వాక్యం చదువుతున్నాం కదా, చదువుకుని వెంటనే ఒక వచనం చదవగానే ఇదిగో అంటాడు కదా, 12వ వచనం చెప్తే 2వ అధ్యాయం, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆమె అను, ఆ వచనం చదివి ఆమె అను. ఖచ్చితంగా మా దగ్గరికి వెళ్తాను. నువ్వు ఎక్కడున్నావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? మన దేవుడు, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతిమూర్తి అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను ఉద్దేశించినట్టు కీడుని చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తరపు తిరుగుడి. ఆమేన్. జరుగుతుంది. కీడేమి రాదు. కన్నీరు వేయడానికి ఏంటి? ఉప్పు ఏదో కూర ఉప్పు తక్కువైతే అమ్మ గసిరితే ఎంత శ్రమపడి ఉంటాను. నన్ను తిట్టింది, తెలుగు కూర్చొని ఎడుగుతాం. ఉపయోగం లేదు దానివల్ల. ఉప్పు తక్కువైంది అన్నది అంతే. ఉప్పు దానికి సాదృశ్యం. తింటే రుచికి, లేకపోతే వాక్యానికి సారాంశం. సారం కలిగి. అవునా? అన్ని వండి ఉప్పు వేయకపోతే ఏమన్నా రుచి ఉంటుందా? అలాగనే మన జీవితంలో నువ్వెంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాక్యం చదవకపోతే నీలో శక్తి ఏమీ కాదు. జీరో. ఏంది పనికిరాదు. మీరు చూడండి, జీరో బోర్డు మీద వేసి మాస్టర్ చూపిస్తుంటారు. జీరోకి విలువ పెరగాలంటే ఏం చేయాలంట? దాని పాప 1, 2, 3, 4 వేయాలి. అప్పుడు దానికి విలువ. దేవుడికి స్తోత్రం. అప్పుడు దానికి విలువ ఉంటుందా? జీరోకి రాని ఉంటుందా? ఉంటుందా? నిజమండి. ఎందుకని? నీలో వాక్యం అనే ప్రత్యక్షత నువ్వు అనుభవించుకోలేనప్పుడు నువ్వు దేవుడిని ఏం కలుగున్నట్టు? నీలో ఒక్క శక్తి ఉంటుంది. నీకు ఎక్కడ మారు మనసు వస్తుంది, ఎక్కడ మార్పు వస్తుంది, ఎక్కడ నువ్వు తగ్గుతావు, ఎక్కడ నువ్వు లోపడతావు, ఎక్కడ విధేయత చూపిస్తావు? వాక్యమే నిన్ను వంగదీసి. దేవుని స్తోత్రం. దేవుని పాదాల దగ్గర బొదిగించేది ఏంటట? వాక్యం. నేను హృదయాల సిప్పుకొని అంటాడే ఏవేళ ప్రభావం. ఏం చేయాలట? దుఃఖించో, అన్ని ఏడు. ఎవరి కోసం పిలుస్తావు? ఎవరి కోసం దుఃఖిస్తావు? ఏసై కోసమా? లేదా పాస్టర్ గారి కోసమా? లేదా సంఘం కోసమా? సంఘం కోసం దుఃఖిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిజంగా నా సంఘం విస్తరణ జరగట్లేదని ఏడు. ఈ 40 రోజులు నా సంఘం అభివృద్ధి కావట్లేదు. మందిరం లేనప్పుడు ఒకలా ఉంది, మందిరం కావాలన్నప్పుడు వచ్చినప్పుడు ఇంకోలా ఉంది పరిస్థితి. ప్రభావ సంఘం ఖాళీగా ఉంటుంది. ఈ ప్రాంతం చాలా మంది, ఒక 10,000 జనంగా ఉన్నారు. కనీసం నా సంఘము నాకు ఇచ్చినట్టు మా సేవకు ఇచ్చిన సంఘంలో కనీసం ప్రభా కనీసం 10,000 మందిలో ఒక 5,000 మంది అని ఉండాలని ప్రార్థన. 5,000 మంది అని ఉండాలని ప్రార్థించి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాల్యాంశం గారు ఒక ఆయన చనిపోయి ప్రపంచంలో అతిపెద్ద సంఘం అయింది. 50 లక్షల పైన. దేవునికి స్తోత్రం. ఆయన సేవా పరిచయంలోకి వచ్చినప్పుడు ఎవరో చిన్న స్థలం ఇచ్చారు. ఇస్తే ఆయన మందిరం కట్టాడు. ఆయన దగ్గర ఉన్నది ఇంత గుంపే. ఎంత కట్టాడు అనుకుంటున్నాం? ఎందుకంటే 3,000 మంది పడే మందిరం కట్టాడు. మీకు అర్థమైందా? ఈ చిన్న గుంపుతో చెప్పాడట, నేను ప్రార్థన చేస్తున్నాను, నా భార్య చేస్తున్నాను, నా పిల్లలు చేస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే సంవత్సరం తరపున నిండిపోతాను.
హల్లెలూయా. ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే అది పాలెం సంఘం. హల్లెలూయా. సంఘం అంత విశ్వాసంతో ప్రార్థించింది, అంత నమ్మకంతో ప్రార్థించింది. 3000 మంది సంవత్సరం తిరగకుండా మందిరం మిగిలిపోయిందండి. హల్లెలూయా. ఆ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సరిపోవట్లేదు, 50,000 మంది పట్టాలని చేశారు. వేలే 50,000 అయిపోయింది. 1,00,000 మంది పట్టాలు అయిపోయింది. 5 లక్షలు, 10 లక్షలు, ఇలా 50 లక్షల మందికి బాప్తిసం ఇచ్చింది. అంత గొప్ప దగ్గర అంత కానుగడ ఉపవాసం, దుఃఖపడ్డ, ఏడవడం, అవసరమైన నాటికి కన్నీరు కాల్సి, ఉపయోగమైన నాటికి ఏడుస్తూ ఉంటాడు. నీ కన్నీటి విలువ నీకు తెలియదు. ఒక కన్నీటి బొట్టు విలువ చాలా గొప్పదండి. నీకు తెలుసా గొప్పదా కాదు? తెలుసా తెలియదు? గొప్పదే. ఆయన సిలువ ప్రాణం మీద ఉన్నప్పుడు ఆయన డొక్కలో పొడిస్తారు కదా, తన ఒంట్లో ఉన్న రక్తం అంతా వచ్చేది, చివరిలో పడుతుంటుంది చూసా. అలాంటిదే నీ కన్నీరు, అలాంటిదే నీ కన్నీరు బొట్టు. చివరి కన్నీటి బొట్టు వరకు కన్నీరు గారిస్తే ఖచ్చితంగా నువ్వు మోకరించిన స్థలం నుంచి ఒక ఆశీర్వాదం, ఒక బలం తీసుకుని దేవుని స్తోత్రం. నేను అలాగే ఏడుస్తాను, నాకు సిగ్గులేదు. దేవుడు పని చేయడం నేను సిగ్గుపడక్కర్లేదు అన్నాడు పౌలు గారు. నాకెందుకంటే సిగ్గు? నేను అలాగే ఏడుస్తాను, నేను అడుగుకుంటాను ప్రభువు. నేను ఇతరుల మనసుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను. ఈ రోజు వరకు ఈ మందిరం గురించి కానీ లేకపోతే ఇంకొక మందిరం గురించి కానీ నేను పరిచయంలో వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. నాకు ఇచ్చాను కదా, నేనే చేయాలి. ఎలా చేసినా చెయ్యి, నువ్వు చెప్పిందే చేస్తాను. దేవుని స్తోత్రం. లేకపోతే చాలా మంది కట్టేస్తాను. నేను ఎప్పుడు కూర్చొని చాలా మంది ఇస్తాను, కానీ నా పని మనుషుల వైపు ఎప్పుడు చూడండి. మనుషుల వైపు చేస్తే ఈరోజు కూర్చొని హ్యాపీగా తాపీగా వెళ్ళి హాయిగా వచ్చి మీకులాంటి వాళ్ళందరినీ చెప్పి నువ్వు చేయాలని చెప్పి అది కాదు. ఒక యజమానుడు ఒక పనివాడికి ఆ పొలంలో ఏ పని అప్పగించాడో ఆ పని పొలంలో ఆ పనివాడిని పూర్తి చేసే వరకు ఆ యజమాని దగ్గర నుంచి రాడు. వస్తాడా? 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 పొలంలో పనివాడి దేవుడి స్తోత్రం. ఆ పని కంప్లీట్ అమ్మా, నాకు అప్పగించిన పని దావీదే చేయాలనుకున్నాడు, దావీదే చేయాలనుకున్నాడు. కానీ సమయం వచ్చిన తర్వాత అది ఎవరు చేయాలో దేవుడికి తెలుసు. నేను చేయకూడదు అనుకుంటే ఎప్పుడో ఈ స్థలం నుంచి నేను తీసుకెళ్ళాను. ఇంతవరకు మీ మధ్య ఇప్పుడు దాకా వచ్చి ఇక్కడ మీతో కలిసి వాక్యం చెప్పకుండా దేవుడు నాకు అవకాశం ఇచ్చిండేవాడు. దేవుడి స్తోత్రం. అయితే ఆ పనిని కాపాడుకోవటంలో చాలా ప్రాముఖ్యతను చూస్తాడు దేవుడి స్తోత్రం. ఆ భారాన్ని చూస్తాడు, ఆ బాధ్యతను చూస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నీ భుజస్కంధాల మీద ఆయన మనసు మోసుకొని వెళ్తానని చెప్పి దేవుడి స్తోత్రం. నా భుజస్కంధాల మీద నీ మనసు మోసుకొని వెళ్తున్నాను ప్రభా, నాకు ముందుగా మీరు అక్కడ ఉండండి. నేను వెళ్ళే ప్రతి పనిలో నాకు జయమిచ్చి నా నోటి మాటను మీరు రూఢిపరచాలని అడిగితే ఖచ్చితంగా మీకు జయం ఇవ్వండి వస్తుంది. దేవుడి స్తోత్రం. యెహోషువ మందసాన్ని మోసుకొని వెళ్ళాడు, మోషే మందసాన్ని మోసుకెళ్ళాడు, ఉబేదెదోము మందసాన్ని మోసుకెళ్ళాడు, దావీదు మందసాన్ని తీసుకెళ్ళాడు. ఈ రోజు మన జీవితాల్లో ఏముందంటే ఖాళీ. మందసాన్ని నువ్వు ఎదురించుకోలేకపోతావు, నువ్వు ముందుంచుకోలేకపోతావు, నీ దగ్గర ఉంచుకోలేకపోతావు. నువ్వు మోకరించిన స్థలంలో దేవుని మందసాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అందుకనే మన జీవితాల్లో ఉపవాసాలు చాలా దూరంగా ఉంటాం. శుక్రవారం ఒక్క పూట ఉపవాసం నాకు ఇష్టపడలేదు, వారంలో ఒక్కరోజు. నేను 40 దినాలు కూడా ప్రార్థన చేస్తూనే వస్తున్నాను. ప్రార్థన దగ్గర నుంచి 3 వారాల క్రితం నుంచి ప్రార్థన చేస్తున్నాను. శుక్రవారం వచ్చే వచ్చాను. దేవుని స్తోత్రం. ఎంత బాధ్యత. పేరుకి ఫోన్ చేసి చెప్తావా? ఫోన్ చేస్తే వస్తే అది మీకేం ఆశీర్వాదం? ఒక సేవకుడి చేత అలా చెప్పించుకుంటుంది, మీకేం మేలు? దేవుని భయం, ఆశీర్వాదం, నా కుటుంబం, నా బిడ్డలు, నేను, సంఘం, సేవకులు
ఈ ప్రాంతం బాగుండాలని మనసు మనకు కలిగి మనం పరుగున ఫరాహ కుమారుడు వల్ల రావాలి తప్ప గారు ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నారు ఇంకా టైం అవ్వలేదా, అది మీకు ఆశీర్వాదమే కాదు, అది నేనే కాదు, ఏ సేవకులతో కూడా ఏ విశ్వాసం చేయించుకోకూడదు. విశ్వాసం హల్లెలూయా. ఒకవేళ మనం చేయించుకుంటాం అంటే నీలో గర్వమాత్మ పనిచేస్తున్నారు. ఏంటట? గర్వాత్మ, అసూయాత్మ, నిర్లక్ష్మణాత్మ, తిరిగిబడతనమాత్మ, ఎదిరించే ఆత్మ, బద్దకమనాత్మ, సోమర్తనమనాత్మ, వంకర బుద్ధినాత్మ, ఇవి పనిచేసినంతకాలం కూడా దేవుని ఎదుట ఒదుగుపోలేవు. నువ్వు ఒదుగు, ఎదుగుతావు అంతే. ఆమె ఒదిగితే ఎదుగుతావు. ఎక్కడ ఎదుగుతున్నావు? దేవుని దగ్గర ఎదుగుతున్నావు. నువ్వు ఎదగాలంటే దేవుని దగ్గర వదగాలి. ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ పరిస్థితి. ఆయన ఏమంటాడు? కరుణ వాత్సల్యము గలవాడట, శాంతముడతట, అత్యంత కృప కలిగిన వాడట, తిరిగి ఆయనే నేను పశ్చాత్తాపడతాడు. దేవుని స్తోత్రం. ఆయనే పడ్డాడా లేదా? యోనాకాలంలో పడ్డాడు కదా, పడ్డాడా? వినయ పాటల కోసం, ఆ ప్రజల కోసం ప్రభువే పశ్చాత్తాపడు. యోనా కోపం వచ్చిందట. నువ్వు ఇలా చేస్తావు నాకు తెలుసు కదా, ఎలా చెట్టుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కరుణ వాత్సల్యం కలిగినది. ఎందుకు వస్తామో, ఎందుకు వెళ్తామో, దేనికి వస్తామో తెలియదు. నామకార్థమైన భక్తి, నామకార్థమైన విశ్వాసత, నామకార్థమైన క్రైస్తత్వం దేనికి? ఎవరిని నమ్మించడానికి? చేసే ఆ కొద్ది పని నమ్మకంగా చేయి అని అంటాడుగా. నమ్మకమైన వారికి మిండైనా దేవుడు, నమ్మకమైన వారికి మిండైనా దేవుడు. నేను ఎక్కడైనా ప్రార్థన చేస్తే మధ్యలో చెప్పుడు రానండి, చివరి వరకు ఉంటాను. ఎందుకంటే వచ్చాం, అది నేను చేసినా చేయకుండా పిలిచారు, నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా అది కంప్లీట్ అయ్యాక అక్కడ ఉంటాను, మధ్యలో లేదు. మనకు లేదు కదా, వచ్చేది కదా, చివరి వరకు ఉంటాను. అదొక ఆశీర్వాదం. పంపించిన వాడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు నన్ను ఎందుకు రమ్మన్నాడు ఆ స్థలంలో నాకు తెలియదు. అక్కడ ఆయన ఉన్నాడు, నన్ను చూశాడు. ఇక్కడ ఉన్నాడు నా కుమారుడు అనుకుంటాడు. అదే నాకు ఆశీర్వాదం. దేవుని స్తుతి. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట సేపు, ఒక 2 గంటల సేపు మందిరంలో నిలవలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే టీవీ దగ్గర గంటల తరబడి ఉంటాం. నలుగురు కలిసి రకరకాల ఊసులాడుకుంటాం, గంటల తరబడి ఊసులాడుకుంటాం. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం. ఒకరు ఇలా వెళ్ళిపోయినట్టు ఉన్న నలుగురు ఆ వెళ్ళిపోయిన కోసమే చెప్తారు. ఇది కాదండి. ఇవన్నీ మన జీవితంలో పోవాలి, మన బ్రతుకులో పోవాలి. నిజమైన ఆత్మపూర్ణత, నిజమైన ఆత్మ సంబంధాన్ని బిడ్డలుగా ముద్రించబడాలంటే ఖచ్చితంగా ఏలియా, మోషే, పౌలు, యేసుక్రీస్తు ప్రభువు లాంటి తీర్మానాలు, సమర్పణలు, పట్టుదల, నిర్ణయాలు, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా దేవుని చూడాలని తపన, కోరిక, కలవాలనికి ఆశ, ఆయనతో బ్రతకాలని నిరీక్షణ, ఇలాంటి మన జీవితాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలముని నెత్తుకుంటాను. వెళ్ళక్కర్లేదు ఎక్కడికి. ఈ 40 దినాల ఉపవాసాల్లో నేను నమ్ముతున్నాను, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ప్రార్థన చేయి, అయ్యో వస్తే నేను ఎత్తుకుంటాను. నిజంగా వస్తాయి, మనం ఎక్కడ ఎత్తుకోక్కర్లేదు. కానీ నీ ప్రార్థనలో ఉండదు. నువ్వు దేనికి కావాలి నువ్వు చెయ్యి. నీ పక్కలు ఎవరు ఎదురుపెట్టారు, ఈ పక్కడు ఎదురుపెట్టాడు, అమ్మ పలా ధర్మం చేస్తావు, అవన్నీ నీకెందుకు? నీకు నీ దేవుడికి. నువ్వు మీ ఇద్దరు తండ్రి కూతురులా, నీ తండ్రితో నువ్వు మొరపెట్టుతో కూతురికి ఏం కావాలో తండ్రి ఇస్తాడు అంతే. మరి ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, వ్యాపారం కావాలా, మంచి భవిష్యత్తు, ఏ చదువు కావాలి, నీకేది అడుగుతున్నావు? నీకు దేవుడికి సంబంధం అంతే. నీ చుట్టూ 100 మంది ఉన్నా అది నువ్వు పట్టించుకోవు. దాన్ని పట్టించుకున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఏకాగ్రత తప్పిపోయి లోకానికి చోటేస్తావు. నువ్వు ఆశ కలిగిన ఆ ఫలాన్ని నువ్వు అందుకోలేవు. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే ఖచ్చితంగా ఈ 40 దినాలు చూస్తావు ఫలం. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుకున్నాడు కదా, దేవ ప్రవచనాల ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి. అద్భుతాలు, స్వస్థతలు ఎంత ప్రాముఖ్యం, వాటికంటే ఎక్కువ ప్రాముఖ్యం నువ్వు ఎక్కడ కనపడుతుంది వాక్యం చేత నీ జీవితం కనపడుతుంది. హల్లెలూయా.
వాక్యం చేత కట్టబడాలి. అద్భుతాలు స్వస్థత కాదు, సంఘం కట్టబడాలి. ఈరోజు స్వస్థ పొందినోడు వస్తాడు, వెళ్ళిపోతాడు. మరి వాక్యం చేత కట్టబడేటప్పుడు స్థిరంగా. హల్లెలూయా. అద్భుతాలు చేయడం ఉందండి. చిన్న చిన్న పిల్లలు చేసి వస్తారు ప్రభు నామములో. అద్భుతాలు చేయడంలో అది ఆశ్చర్యం లేదు కాదు. ఐగుప్తులో మోషేతో పాటు అక్కడ ఉన్న గాడి వాళ్ళు పని చేశారుగా, అన్యజనులు పని చేశారా లేదా? మరి అది మనకి కావాలి. ఎప్పుడు అన్న బలహీనంగా ప్రార్థించాలి, దేవుడు చేస్తాను. హల్లెలూయా. అన్న నా ఏదో కొన్ని పరిస్థితులు బాగాలేదన్న ప్రార్థించేది, నువ్వు వస్తే దేవుడు కార్యం చేస్తాడు. అది దానికి అప్పటికి అంతేగాని నువ్వు నిత్య జీవులు కలిగి పెట్టడానికి వాక్యం. హల్లెలూయా. నిత్యము నువ్వు స్థిరపడి నీ జీవితంలో ఫలాలు పొందుకోవడానికి ఏంటంటే నువ్వు దేవుని కట్టాలంటే వాక్యం అనే పునాది మీద కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సంఘంలో అద్భుతాలు నేను అక్కడ చెప్పను, ఇక్కడ చెప్పమని చెప్పాను. అవ్వద్దు, దేవుడు కోసం వస్తాను. మరి ఫలం కావాలా? గర్భాలు కావాలి, రమ్మని వస్తారు. అంతే. అది రమ్మని మనం వాళ్ళకి ఉండాలి విశ్వాసం. మీరు చేయండి, మేము పడుకుంటాం అంతే అవ్వదు. హల్లెలూయా. కావలసిన వాడికి విశ్వాసం ఉండాలి, వచ్చి చేయమన్న వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థించారు. రెండు కలిపి దేవుడి కార్యం చేస్తారు. దేవుడికి స్తోత్రం. వారికి లేకుండా మనం చేయండి, మీరు చేయండి, మేము పడుకుంటాం, మీరు చేయండి, తిరుగుతాం, మీరు చేయండి అంతే. దానివల్ల ఏమి దేవుడికి స్తోత్రం. చివరికి ఒక మాట మేము చేస్తాం. ఆయన అంటాడు 14 వర్షం, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై నీ దేవుడని యెహోవా తగిన నైవేద్యములను పానార్పణములను మీకు దీవునిగా అనుగ్రహించమని ఎవరు చెప్పగలడు? సీయోనుడి బాకాముదుడి ఉపవాస దినము ప్రతిష్ఠితుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడి, జనములకు సమకూర్చుడి, సమాజ కూటముగా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనప్పుడి, చిన్నవారిని చనిపాయము చేయ బిడ్డలను తోడుకొని రండి. పెద్ద కుమారుడు అంతఃపురంలో నుండి, పెద్ద కుమార్తె గదిలో నుండి రావణ నుండి యెహోవా పరిచరించే యాజకులు గట్టిగా మంటపమునకు బలిపీఠములకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు యెహోవా నీ జనుల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానము అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనట్లు కదా అని వేడుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలు, ఇంత గొప్ప మాటలండి. ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ ఇంటికి నేను చదవని 2 అధ్యాయం చదివి అందరూ ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని ఏడ్చి ప్రార్థించాను. చెప్తాను, నేను రోజు చెప్తాను ఈ మాట. 40 దినాలు ఏడ్చే ప్రార్థించాను. కన్నీటిలో నువ్వు దేవుడికి ఏం చేసావు నేను అడగట్లేదు. దేవుడు నీకు చేసిన దానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను నీకోసం ఏం చేశానంటే ప్రాణం పెట్టాను. నీకోసం ఒకళ్ళ తక్కువ 40 దెబ్బలు, నీకోసం 5 పిడుగులు, నీకోసం ముళ్ళకిరేలు, నీకోసం మేకులు, ఇవన్నీ డొక్కలో పొడిపించుకున్నాను. శిలువ రానిక్కని నీకోసం ఇంత చేశారు కదా. మరి నువ్వేం నువ్వు చేసింది నేను చూడలేకపోతున్నావు, నీకేం కలిగిందో నేను చూడలేకపోతున్నాను. అది అడుగుతున్నాడు. నువ్వు నాకేం చేసావు అడగట్లేదు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు ఇంత నీకోసం చేస్తే అని అడుగుతున్నాడు. దేవుడు ఇంత నేను చేశాను కదా, నువ్వు నాకేమిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేసావు అని అడగట్లేదు ఆయన. ఇంత నీ కోసం చేశాను కదా, ఏది నీకు మార్పు, ఏది నీకు కొత్త మనసు, ఏది నేను చేసిన త్యాగానికి యాగానికి నీ యొక్క ఫలమేదని అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి, ఈ మొదటి దినాన్న దేవుడు మనతో ఉన్నాడు. ఇక ఉన్న 39 దినాలు కూడా మనతోనే ఉంటాడు. రాత్రి పగలు మనలోనే ఉంటాడు. అడగండి, ఖచ్చితంగా దేవుని యొక్క పరమ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుందుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.